హలో గైస్, ఈ వీడియోలో మనం పాలీక్యాబ్ 5G సిరీస్ 4G సిరీస్ డేటా లాగర్ ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాము. విత్ బటన్ ఇన్వర్టర్ ఏవైతే బటన్ తోటి ఉన్నాయో పాత మోడల్ ఆ డేటా లాగర్ ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. దానికి సోలిస్లోడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంది. మీరు ఫస్ట్ టైం అయితే సోలిస్లోడ్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఇది కాన్ఫిగర్ అయిందా లేదా ఇట్లా తెలుసుకోవాలంటే వైఫై సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే AP_40 అని మీ డేటా లాగర్ సీరియల్ నెంబర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను, ఇది ఏ మోడల్ ఏ టైప్ మోడల్ ఇన్వర్టర్ అనేది నేను మీకు చూపిస్తాను. సో విత్ బటన్స్ ఉన్న మోడల్ అన్నట్టు. సో ఈ టైప్ మోడల్ అండ్ డేటా లాగర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కైండ్ ఆఫ్ బాక్స్ లెక్క ఉంటుంది. సో విత్ యాంటీనా. సో ఈ మోడల్ లాంటి డేటా లాగర్ ఇలా కాన్ఫిగర్ చేయాలో తెలుగులో చెప్తాను. సో దానికి ఫస్ట్ మీరు వైఫై సెట్టింగ్స్ ఓపెన్ చేసి వైఫై ఆన్ చేసి డేటా లాగర్ సీరియల్ నెంబర్ AP_ అని వస్తుంది, అది రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. సో ఇక్కడ నేను వైఫై సెట్టింగ్స్ ఓపెన్ చేసి రిఫ్రెష్ కొడుతున్నాను. సో నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. సో నేను దాని AP_ అని డేటా లాగర్ సీరియల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఒకవేళ పాస్వర్డ్ అడిగితే 128 అని ఎంటర్ చేయండి. సో వన్స్ అది కనెక్ట్ అయిన తర్వాత మీరు వెబ్ బ్రౌజర్కి వెళ్ళండి అండ్ మేక్ ష్యూర్ మీరు ఎలాంటి వైఫై నెట్వర్క్ కూడా కనెక్ట్ అవ్వద్దు. ఒకవేళ కనెక్ట్ అయితే ఫర్గెట్ అని కొట్టండి, ఎందుకంటే మధ్యలో AP అనే దానికి డిస్కనెక్ట్ అయ్యి వైఫై కనెక్ట్ అయిపోతుంది. ఓకే, వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అడ్రస్ బార్లో IP అడ్రస్ ఎంటర్ చేయండి 10.10.100.254 అని. మీకు ఇక్కడ చూపిస్తున్నా ఎలా చేయాలనేది. మీరు క్రోమ్ వాడుతున్నారా ఏదైనా కానీ మీరు డేటా లాగర్ సీరియల్ నెంబర్కి కనెక్ట్ సిగ్నల్కి కనెక్ట్ అవ్వాలి మీరు. సో ఇక్కడ 10.10.100.254 ఎంటర్ చేయండి అడ్రస్ బార్లో. 10.10.100.254. మీరు డాట్స్ కూడా క్లియర్గా పెట్టాలి, IP అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఎంటర్ కొట్టండి. సర్చ్ బటన్ మీద కొడితే మీకు లాగిన్ అనేది వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని. సో దానిలో అడ్మిన్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా అడ్మిన్ అని నొక్కేయండి. టైప్ చేసి సైన్ ఇన్ అని కొట్టండి. సో రెండు క్లిక్. ఒకవేళ మీకు ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ కాకపోతే మీరు మాన్యువల్గా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద కొట్టండి. సో మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో జూమ్ చేయండి. లెఫ్ట్ స్క్రీన్ ఎడమ సైడ్ స్క్రీన్లో మీకు విజార్డ్ అని కనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్ విజార్డ్. ఓకే, సెంటర్లో కాదు, లెఫ్ట్ సైడ్ ఎడమ సైడ్ విజార్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ సైట్లో ఏ వైఫై నెట్వర్క్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవి మీకు సెంటర్ స్క్రీన్లో రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ కాకపోతే రిఫ్రెష్ అనే బటన్ మీద నొక్కండి, జూమ్ ఇన్ చేయండి. నేను మా నెట్వర్క్ గురించి సర్చ్ చేస్తున్నాను, ఎక్కడ ఉంది నా వైఫై నెట్వర్క్ అనేది. సో నా నెట్వర్క్ వచ్చేసి R12CC6A. ఓకే, దాన్ని మీరు క్లిక్ చేస్తే కింద నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది. నెక్స్ట్ బటన్ మీద నొక్కండి, ఇంకా వేరే ఏం నొక్కకండి. జస్ట్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఈ పేజ్లో మనకి వైఫై పాస్వర్డ్ అనేది అడుగుతుంది. వైఫై పాస్వర్డ్ మీరు క్లియర్గా కరెక్ట్గా ఎంటర్ చేయాలి, లేకపోతే మనకి లింకప్ అనేది కాదు, మన డేటా లాగర్కి వైఫైకి లింకప్ కాదు. ఓకే, సో నేను ఇక్కడ నా వైఫై పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఎంటర్ చేశాక ఇక్కడ నెక్స్ట్ అని కొట్టేయండి. మేక్ ష్యూర్ పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో నెక్స్ట్ అని కొట్టండి. సో ఇదంతా ప్రాసెస్ కూడా నేను డేటా లాగర్కి కనెక్ట్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా డేటా లాగర్ కనెక్ట్ చేయాలి. ఒక్కో ఇన్వర్టర్కి ఒక్కో ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ అని కొట్టాక మళ్ళీ నెక్స్ట్ అని కొట్టండి. వేరే ఏం చేసే అవసరం లేదు. నెక్స్ట్ అని కొట్టినాక ఓకే అని కొట్టేయండి. ఓకే కొట్టినాక ఓకే మీద క్లిక్ చేశాక ఈ వెబ్ పేజ్ అనేది క్లోజ్ చేయమంటుంది మిమ్మల్ని. ఓకే, నేను ఇక్కడ ట్యాబ్స్ మీద క్లిక్ చేస్తాను. ప్లీజ్ క్లోజ్ దిస్ పేజ్ మాన్యువల్లీ. ఈ ట్యాబ్స్ మీద క్లిక్ చేసి ఆ ఆ పేజ్ అనేది తీసేస్తున్నాను, క్లోజ్ చేసేసేయండి మీరు. తర్వాత మీరు వెబ్ బ్రౌజర్ క్లోజ్ చేసేసి సోలిస్లోడ్ యాప్ ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫస్ట్. సో డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి సోలిస్ క్లౌడ్ అని
టైప్ చేస్తే మీకు అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసి పర్మిషన్స్ ఇవ్వండి. ఓకే, మీకు ఇలా వెబ్ ఫ్రంట్ పేజ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఎండ్ కస్టమర్ కాబట్టి ఓనర్ అండ్ ప్లాంట్ ఓనర్ మీద క్లిక్ చేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సెండ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత సెండ్ మీద కొట్టాక మీకు ఒక మిస్సింగ్ స్క్వేర్ అనేది స్లైడ్ చేయమంటుంది. ఒక పార్ట్లో, ఒక పిక్చర్లో ఒక మిస్సింగ్ పార్ట్ అనేది దాన్ని కరెక్ట్గా సెట్ చేస్తే మీకు ఓటీపీ అనేది ఈమెయిల్ ఐడికి వెళ్తుంది. సో నేను ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. మీకు చూపిస్తాను ఆ స్క్వేర్ ఎలా ఫిట్ చేయాలని. మీకు స్లైడింగ్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ సెండ్ అనేది ఎనేబుల్ అయింది ఆప్షన్. సెండ్ మీద క్లిక్ చేస్తే మీకు స్లైడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ మిస్సింగ్ పార్ట్ అనేది దానిలో కరెక్ట్గా సెట్ చేస్తేనే మీకు ఓటీపీ అనేది ఈమెయిల్ ఐడికి వెళ్తుంది. సో ఇలా సెండ్ అని కొట్టినాక మీకు ఇక్కడ స్లైడ్ ఆప్షన్ చూపిస్తుంది. స్లైడ్ని జాగ్రత్తగా మూవ్ చేసి ఇక్కడ మిస్సింగ్ పార్ట్ దగ్గర అమర్చాలి. సో అది మీరు కరెక్ట్గా ఫిట్ చేస్తే ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి ఇన్బాక్స్లోనైనా స్పామ్లోనైనా అంత ఓవరాల్గా చెక్ చేయాలి. సో నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. సో నా ఈమెయిల్ ఐడికి ఓటీపీ వచ్చింది. ఓకేలో మీకు రాకపోతే రిఫ్రెష్ కొట్టండి. మెయిన్లీ రిఫ్రెష్ కొట్టండి. టైం పడుతుంది కానీ వస్తుంది. ఈమెయిల్లో స్పామ్లో, ట్రాష్లో కానీ లేకపోతే మెయిల్ బాక్స్లో కానీ ఎందులో ఒక దాంట్లోనైనా ఖచ్చితంగా వస్తుంది. సో నా ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ కొట్టాక ఇక్కడ నెక్స్ట్ అని కొట్టండి. ఓటీపీ ఎంటర్ చేసినాక క్రాస్ చెక్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యూజర్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారు, పాస్వర్డ్ ఏం పెట్టాలనుకుంటున్నారు అని మిమ్మల్ని అడుగుతుంది. మీరు ఏదైతే యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో అది యూనిక్ అయ్యి ఉండాలి. అంటే ఫర్ సపోజ్ నా పేరు సాయి చంద్ర. సో సాయి చంద్ర ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, అందులో ఎవరో ఒకరు సాయి చంద్ర అనే పేరు పెట్టుకొని ఉంటారు. సో సాయి చంద్ర పక్కన నా కెపాసిటీ 5 కిలోవాట్ 10 కిలోవాట్ పక్కన మెన్షన్ చేసుకొని, లేకపోతే వేరే వాటికి మ్యాచ్ అవ్వకుండా యూనిక్గా పెట్టుకోవాలి యూజర్ నేమ్. సో పాస్వర్డ్ కూడా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ అయినా ఉండాలి, లేకపోతే స్మాల్ లెటర్స్ అండ్ నెంబర్స్ అయినా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ మనకి ఫుల్ఫిల్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ నేను యూనిక్ అడ్రస్ యూజర్ నేమ్ పెట్టుకుంటున్నాను. తర్వాత మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నేను ఏదైతే పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నానో అది వీక్గా ఉంది. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఒకటి క్యాపిటల్ లెటర్ పెట్టిన. ఓకే, ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది. గ్రీన్ కలర్లో వస్తే మనకి రికమెండెడ్. సో పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే కొట్టేసుకోండి. సో కీబోర్డ్ బ్యాక్ వచ్చేసి రిజిస్టర్ మీద కొట్టండి. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనకి వ్యూ ప్లాంట్ సంథింగ్ అడుగుతుంది, మీకు చూపిస్తాను. ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి, ఇక్కడ షో పాస్వర్డ్ ఉంటుంది. షో పాస్వర్డ్ మీద కూడా క్లిక్ చేయండి. తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత రిజిస్టర్ మీద కొట్టినాక ఇక్కడ ఇలా వస్తుంది, లాగిన్ టు హోమ్ అని ప్రెస్ చేయండి. లాగిన్ టు హోమ్ ప్రెస్ చేశాక మిమ్మల్ని ఇక్కడ ప్లాంట్ క్రియేట్ చేయమంటుంది. ఓకేనా, సో ప్లాంట్ క్రియేట్ చేసేటప్పుడు యాడ్ ప్లాంట్ అని కొట్టి అగ్రీ అని క్లిక్ చేస్తే పర్మిషన్స్ అడిగితే పర్మిషన్స్ ఇచ్చేసేయండి. ప్లాంట్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేను ప్లాంట్ పేరు కొడుతున్నాను.
మీరు లొకేషన్ పెట్టాలనుకుంటే లొకేషన్ పేరు పెట్టేయండి. ఇక్కడ రెసిడెన్షియల్ కమర్షియల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే 100 కిలోవాట్ ప్లాంట్ కాబట్టి. అండ్ కెపాసిటీ ఎంటర్ చేయండి అండ్ నెక్స్ట్ అని కొట్టేయండి. సో ఇక్కడ రీజియన్ డీటెయిల్ అడ్రస్ వచ్చేసి మీరు ఎనేబుల్ చేయాలి, లొకేషన్ ఎనేబుల్ చేస్తే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టారిఫ్ రేట్ అడుగుతుంది. సో మీ రీజియన్లో ఎంత ఉంది టారిఫ్ రేట్ అనేది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 అని పెట్టాను కదా, తర్వాత నేను మళ్ళీ ఎంక్వైరీ చేసిన తర్వాత అది 10కి మారుస్తాను. సో మీ రీజియన్లో ఏదైతే టారిఫ్ రేట్ ఉందో ఎంటర్ చేయండి అది. సో ఇక్కడ నేను 10 రూపీస్ అని ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ అని కొట్టేయండి, మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ప్లాంట్ ఫోటో యాడ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే మ్యాండేటరీ అయితే కాదు, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో పర్మిషన్స్ ఇవ్వండి. షార్ట్ కెమెరా మీద క్లిక్ చేసి ఇన్వర్టర్ ఫోటో తీసి పెట్టేస్తున్నాను. సో మీరు సోలార్ ప్యానెల్ ఫొటోస్ కూడా పెట్టచ్చు, లేదంటే ఇన్వర్టర్ ఫోటో కూడా పెట్టచ్చు, లేదంటే మీ ఫొటోస్ కూడా అయినా అప్లోడ్ చేయొచ్చు. ఇట్స్ యువర్ చాయిస్, విచ్ ఇస్ నాట్ మ్యాండేటరీ అయితే కాదు. సో క్రియేట్ ప్లాంట్ అని కొడుతున్నాను. క్రియేట్ ప్లాంట్ మీద క్లిక్ చేస్తే ప్లాంట్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ప్లాంట్ మీద ఏదైతే క్రియేట్ చేస్తున్నారో నేను వ్యూ ప్లాంట్ మీద కొడుతున్నాను. ఇక్కడ వ్యూ ప్లాంట్, మళ్ళీ ఇక్కడ మెడ్చలైన ప్లాంట్ మీద క్లిక్ చేస్తున్నది, క్రియేట్ అయిందో వెంటనే నో డేటా లాగర్ యాడ్ అని వస్తుంది. యాడ్ మీద క్లిక్ చేస్తే డేటా లాగర్ సీరియల్ నెంబర్ని యాడ్ చేయండి. స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతే ఓకే అని ప్రెస్ చేయండి. సో మళ్ళీ వ్యూ ప్లాంట్ అని కొడుతున్నాను. డివైస్ మీద క్లిక్ చేస్తున్నాను, డేటా లాగర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డేటా లాగర్ యాడ్ అయిపోయింది. సో మీకు ఇంకా డేటా రిఫ్లెక్ట్ కాలేదు, ఆన్లైన్లో వచ్చింది. మీద చూస్తే గ్రీన్ కలర్లో ఉంది, వైఫై ఫుల్ సిగ్నల్ ఉంది. సో మినిమం మీకు 5 to 10 minutes అట్లీస్ట్ టైం తీసుకుంటుంది డాష్బోర్డ్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి. సో వెయిట్ చేయండి, పేషెన్స్గా వెయిట్ చేయండి. కొన్ని ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవుతాయి, కొన్ని టైం తీసుకుంటాయి. సో కింద కూడా మీకు ఇన్వర్టర్ మొత్తం కిందకి స్క్రోల్ చేసి ఇన్వర్టర్ సీరియల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. మీరు ఇన్వర్టర్ మీద క్లిక్ చేసి ఇన్వర్టర్ సీరియల్ నెంబర్ యాడ్ చేస్తే యాడ్ కాదు అది, ఎందుకంటే డేటా లాగర్తో చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ అనేది. సో టైం పడుతుంది, 3 minutes మాత్రమే అయ్యాయి ఇప్పటికీ. సో ఎవ్రీ 5 minutes టైం ఇంటర్వెల్లో మనకి డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ డేటా అప్లోడ్ సైకిల్ అని 300 seconds ఉన్నాయి, అంటే 5 minutes అన్నట్టు. ఈచ్ మినిట్ 60 seconds కన్సిస్ట్ కదా. సో మనకి ఇక్కడ ప్లాంట్ 5 minutes అయిపోయింది. ఇక్కడ మనకి ఇన్వర్టర్ కూడా రిఫ్లెక్ట్ అయిపోయింది. ఓకే. సో బ్యాక్ వచ్చేసి ఇన్వర్టర్ మీద క్లిక్ చేసి ఇన్వర్టర్ కూడా రిఫ్లెక్ట్ అయిపోయింది మనకి ఇక్కడ. సో టైం పడుతుంది, వెయిట్ చేయాలి పేషెన్స్గా. అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయిపోయి ఇక్కడ మీరు డేటా గ్రాఫ్ చూడొచ్చు. ఇన్వర్టర్ మీద క్లిక్ చేస్తే స్ట్రింగ్ వైజ్ వోల్టేజ్ చూడొచ్చు, ఫేజ్ వైజ్ కరెంట్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుందో అది చూడొచ్చు, ఫ్రీక్వెన్సీ, ఫేజ్ వైజ్ వోల్టేజ్ చూడొచ్చు, పవర్ చూడొచ్చు, ఎవ్రీథింగ్, మోడల్, ఫర్మ్వేర్ వర్షన్, ఇన్వర్టర్ వర్షన్ అన్నీ కూడా మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. ఓకే. సో మీకు కంటెంట్ నచ్చితే ఇక్కడ డాష్బోర్డ్లో కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.